ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గర పడుతోంది. ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఖాళీ కాబోయే 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పార్టీ సంఖ్యాపరంగా 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ కు రానున్నాయి. అధిష్టానం ఎవరికి ఈసారి అవకాశం ఇవ్వనుందనే చర్చ పార్టీలో జోరందుకుంది. 4 ఎమ్మెల్సీలకు 40 మంది ఆశావహులు పోటీ కనిపిస్తోంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నికల హడావిడి ముగిసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 10న నామినేషన్, 11న నామినేషన్ల పరిశీలన, 13న విడ్రాకు గడువు ఇచ్చారు. దీంతో ఆశావహుల్లో టెన్షన్ పట్టుకుంది. సంఖ్యాపరంగా అధికార కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు రానున్నాయి. వాటిలో మిత్రపక్షం సిపిఐ ఒక సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ పెద్ద పిసిసి మహేష్ కుమార్, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఒకవేళ మిత్రపక్షంగా ఉన్న సిపిఐకి ఒక స్థానం ఇస్తే మిగిలిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు భారీ పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తోంది పార్టీ. సామాజిక పరంగా సముచిత స్థానం ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వ్యక్తమవుతోంది. 4 ఎమ్మెల్సీ సీట్లకు గాను భారీ క్యూ కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన నేతల్లో ఉంది. ఓడిన వారికి అవకాశం ఇవ్వొద్దంటూ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిగా ఇస్తారని పార్టీలో చర్చ ఉంది. ఇక కులగణన తర్వాత మెజార్టీ ఎమ్మెల్సీ సీట్లు బీసీ నేతలకు కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి 300 కాపు నేతలను గుర్తించాలని ఆ సంఘం లీడర్లు కోరుతున్నారు. బీసీ నుంచి మధుయాష్కి గౌడ్, బీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, బీసీ మహిళా కోటా నుంచి సునీతారావు, 300 కాపు యూత్ లిస్టులో కొనగాల మహేష్ పోటీ పడుతున్నారు. మైనార్టీ నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మైనార్టీ గురుకుల చైర్మన్ ఫహీం ఖురేషీ, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్లు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఓసీ నుంచి వేం నరేందర్ రెడ్డి, సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, రోహిన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నుంచి కుస్మ కుమార్, వెలమ సామాజిక వర్గం నుంచి కుమార్ రావు, ఆర్యవైశ్య కమ్యూనిటీ మిట్టపల్లి వెంకటేష్లు తమకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే తమ బయోడేటా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు అందజేశారు. ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎస్టీ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో నల్గొండ నుంచి డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ పేరును మాజీ మంత్రి జానారెడ్డి రికమెండ్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇదే విషయమై బంజారాహిల్స్ లోని ఇంట్లో జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ అయ్యారని సమాచారం. త్వరలో భర్తీ చేయబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించినట్లు తెలిసింది. ఎస్టీ మహిళా కోట నుంచి బానోతో విజయబాయి, రేఖా నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. రేఖా నాయక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పటికే ఆమె భర్త శామ్ నాయక్ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ హడావిడి ముగియగానే ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి షురూ అయింది. ఇక 4 ఎమ్మెల్సీలకు గాను పోటీ పడుతున్న 40 మంది లీడర్లను రాష్ట్ర అధినాయకత్వం ఎలా సర్ది చెప్పే ప్రయత్నాలు చేయనుంది, అదృష్టం ఎవరికి వరించనుందనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.